ఏపీ ఆర్థిక శాఖ రూట్ మార్చింది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై సైలెన్స్ పాటిస్తోంది. ఆయా శాఖల్లో బిల్లుల కోసం కోర్టు ధిక్కార కేసులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే సమాచారం పంపించాలి అంటూ ఆదేశాలు పంపించింది. బటన్ నొక్కిన పథకాలకు నిధులు ఇవ్వకుండా తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ఇదే అంశంపై టీడీపీ బీజేపీ ప్రతినిధి బృందం నిన్న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ ప్రభుత్వ సొమ్ము ఎలా పడితే అలా వాడేందుకు వీలు లేదు అని చెప్పారు. కాంట్రాక్టర్లకు కూడా నిధులు ఇచ్చేందుకు వీల్లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ఆర్థిక శాఖ రూట్ మార్చింది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై సైలెన్స్ పాటిస్తోంది. ఆయా శాఖల్లో బిల్లుల కోసం కోర్టు ధిక్కార కేసులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే సమాచారం పంపించాలి అంటూ ఆదేశాలు పంపించింది. ఇక బటన్ నొక్కిన పథకాలకు నిధులు ఇవ్వకుండా తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ రూటు మార్చింది. ప్రధానంగా రాష్ట్రంలో 6 సంక్షేమ పథకాలకు జనవరిలో బటన్ నొక్కినప్పటికీ కూడా మే వరకు ఇవ్వకుండా ఎన్నికల ముందు హడావుడి చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు 6 సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి సైలెన్స్ పాటిస్తోంది. మేము 3 రోజుల్లో ఇవ్వాలి అని చెప్పి, అంటే 10వ తేదీనే ఇచ్చేయాలి అని చెప్పి తెగ హడావుడి చేసింది. ఆ తర్వాత ఈ ఒక్కరోజు ఆగితే ఏం పోయింది, 14వ తేదీని ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసినప్పటికీ 14వ తేదీ 15వ తేదీ కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం నిధులు 14,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నిస్తుంది అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ కి లేఖ రాశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో నిన్న సాయంత్రం తెలుగుదేశం ప్రతినిధి బృందం కూడా రాష్ట్ర గవర్నర్ ని కలిసింది. అయితే ప్రభుత్వ నిధులు ఇష్టారాజ్యంగా వాడుకునేందుకు వీలు లేదని, దానికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పి గవర్నర్ వ్యాఖ్యానించడమే కాకుండా నిన్న ఉదయం కూడా దాదాపుగా 5 కాంట్రాక్టర్లకు 300 కోట్ల వరకు బిల్లులకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ నుంచి రిలీజ్ చేశారు. అసలు గుప్పమన్నాయి. దీంతో ఆర్థిక శాఖ అధికారులకు గవర్నర్ తగిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ రాత్రి 9 గంటల ప్రాంతంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక అర్జెంట్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ లో ప్రధానంగా రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లందరూ కూడా హైకోర్టులో కంటెంప్ట్ కేసులు వేశారు. ఆ తర్వాత కేసుల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇవ్వకపోవడంతో కంటెంప్ట్ కేసులు వేశారు. ఇటువంటి కేసులు దాదాపుగా రాష్ట్ర హైకోర్టులో 400 వరకు పెండింగ్ ఉన్నాయి. కంటెంప్ట్ కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చి నిధుల కోసం వెయిట్ చేస్తున్న బిల్లులు ఎన్నున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కంటెంప్ట్ కేసులు వేసిన కేసులు ఎన్నున్నాయి. దీంతో పాటు అసలు నిధులు ఇవ్వలేదని చెప్పి వేసిన పిటిషన్లు ఎన్నున్నాయి, బిల్లులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో తమకు వివరాలు ఇవ్వాలి అని చెప్పి అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకి కూడా రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు వివరాలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పెషల్ సెక్రటరీ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ జోక్యంతోనే ప్రస్తుతం ఈ సర్క్యులర్ బయటకు వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇందులో కూడా ఎవరైనా కాంట్రాక్టర్లు ఉన్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక శాఖపై మాత్రం గవర్నర్ ఆదేశాల తర్వాత కొంత తీవ్ర ప్రభావం చూపుతుందనేది స్పష్టంగా చెప్పవచ్చు. నీలిమ.